నమస్తే గురుగారు. నమస్కారం. గురుగారు, పితృదేవతలు మన మీద ఆగ్రహంగా ఉన్నారు, అందుకనే మన లైఫ్ ఇలా ఉంది అని చెప్తూ ఉంటారు. అసలు వీటి యొక్క సంకేతాలు అనేవి ఎలా ఉంటాయి? ఇప్పుడు ఎవరింట్లో అయినా కానీ ఎవరమైనా సరే కొంత ఏజ్ వచ్చేదాకా చనిపోతాం. కొంత ఏజ్ అయినాక అంటే కొందరు 50 ఏళ్ళ చనిపోతారు, కొందరు 70 ఏళ్ళ చనిపోతారు, కొందరు 100 ఏళ్ళ చనిపోతారు. ప్రతి ఇంట్లో పూర్వీకులు చనిపోయిన వాళ్ళు ఉంటారు. అయితే చనిపోయిన వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మామూలుగా మన గ్రంథాలు కానీ బ్రాహ్మణ చెప్పడం ఏంటంటే వాళ్ళు పరలోకాలకి అవుతారు, పైకి వెళ్ళి మనం చూస్తుంటారు. ఇప్పుడు చనిపోయిన వ్యక్తి మనకు బ్లెస్సింగ్ ఇస్తే ఏమైతే లాభమే జరగాలి. అవును, ఎవరికి కూడా లాభాలు జరగట్లేదు, నష్టమే వస్తుంది. ఎందుకని అలా? అయితే ఇవి ఏమైతున్నాయంటే వీళ్ళు చనిపోయిన తర్వాత ఎక్కడ పోవట్లేదు, మనల్ని బట్టి పీడిస్తారు. మన పూర్వీకులే ఆ ఇంట్లో ఉన్న మన్మలను మన్మరాలను కొడుకున్న కోడలను బట్టి పీడిస్తారు. పీడించడం వల్ల ఏమైతుందంటే వాళ్ళకు ఇబ్బందులు వస్తున్నాయి. వీళ్ళు ఎందుకు పీడిస్తారు అంటే చనిపోయిన వ్యక్తికి భూమి పైన ఆశ రావట్లేదు, కోరికలు పెరిగిపోయినాయి. మన్మన్ మీద మన్మరాల మీద ఇంకా బతకాలి, ఇంకా కొన్ని రోజులు ఉండాలి. ఉండకంలో ఏమైందంటే ఇది అనేది ఉండి ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులకు అందరికి బాగా ఏం చేయబోయినా నష్టం వస్తుంది. ఫస్ట్ మన పూర్వీకులు మన దగ్గర ఉండిపోతే ఏమైందంటే రాత్రి కూడా నిద్ర బంద్ అవుతుంది. మళ్ళీ డబ్బు సమస్య ఫస్ట్ వస్తుంది. ఎన్ని డబ్బులు వచ్చినా అయిపోతాయి, ఎంత డబ్బు సంపాదించినా నష్టం వస్తుంది, ఎంత ఆస్తున్నా కరిగిపోతుంటది. ఇంకా రాత్రి కూడా నిద్ర పట్టదు. 11 to 3 ఇక అమాస నాడు, అష్టమి నాడు, చతుర్దశి నాడు కోపం వస్తుంది మనకు, ఎవరితో కొట్లాడతాము, తరచు యాక్సిడెంట్ అవుతుంది. ఇవన్నీ జరుగుతుంటే ఏమైందంటే పితృ చనిపోయిన మన పెద్దవాళ్ళు అందరూ మన మీద ఆగ్రహం ఉందని అనుకోవాల్సి వస్తుంది. వాళ్ళు మన దగ్గర ఉంటే ఏమైతే మనకే నష్టము. మీరు ఎన్ని పూజలు చేపించినా, ఎన్ని మంత్రాలు చేపించినా, ఎన్ని గుళ్ళకు పోయినా గానీ ఈ పితృదేవతల ఈ ఎనర్జీలు మనం వదలవు. అవి ఏం చేస్తాయంటే మన మీద ఇష్టంతో వస్తాయి కానీ నెగిటివ్ ఎనర్జీ కాబట్టి మనకు కష్టాలు పెరుగుతాయి. ఎనర్జీలు ఎన్ని పెరిగితే మనకు అంత కష్టం స్టార్ట్ అవుతుంది. మన ముఖ కవలికలు డల్ అయిపోతాయి, మనం ఏ పని చేసినా అని ఇబ్బంది వస్తుంది. వాళ్ళందరూ మన మీద దాడి చేసి ఏమైతే అనారోగ్య సమస్య కూడా వస్తుంది. ఎన్ని హాస్పిటల్ తిరిగినా అనారోగ్యం తక్కువ కాదు, ఈ ఎనర్జీలన్నీ మన మీద కూర్చుంటే. కాబట్టి ఈ పితృదేవతలను మనం ఏం చేయాలంటే ఉన్న కొత్త ట్రెండ్ ప్రకారం నేను కనిపెట్టిన ఈ ఇన్స్ట్రుమెంట్ తో కనిపెట్టిన ఈ నెగిటివ్ ఎనర్జీ ప్రకారం ఏమైందంటే ఆ పితృదేవతలు మీ పైన ఉన్న ఆగ్రహాన్ని ప్రదర్శించకుండా వాళ్ళని బంధించాల్సి వస్తుంది. నిర్దాక్షిణంగా వాళ్ళని బంధించి వాళ్ళని మీ కంటికి చూపించడం జరుగుతుంది. ఇగో మీ దగ్గరికి వీళ్ళు వచ్చారు, ఇగో ఇతను మీ దగ్గర ఉన్నాడు, మీ తాత, మీ ముత్తాత, మీ నాయన, మీ అమ్మ, ఇగో అని చెప్పి చూపించడం జరుగుతుంది. వాళ్ళని అందరినీ తీసి బంధించినాక మీకు సమస్యలు తీరిపోతాయి. ఏ గుడికి అవసరం లేదు, ఏ మంత్రాలు వేపించిన అవసరం లేదు. ఆటోమేటిక్ మీ పనులని సానుకూలంగా జరుగుతాయి, డబ్బులు సంపాదించగలుగుతారు, రాత్రి కూడా నిద్ర మంచిగా ఉంటుంది. అంటే ఇలా చూపించడం జరుగుతుంది అని అంటున్నారు కదా, మీ కంటికే కనిపిస్తారా, వాళ్ళకు కూడా కనిపిస్తుంది? తెలుస్తుంది మీకు కూడా. వాళ్ళ పేరును బట్టి గానీ, వాళ్ళ ఫోటో బట్టి గానీ, ఇగో వీళ్ళే అని చూపిస్తా. ఫోటో ఇచ్చినా, పేరు చెప్పినా చూపిస్తా. పేరు చెప్తే నేను పిలిచి ఇక్కడికి వచ్చేస్తాను. వాళ్ళని సెట్ చేసి ప్రాబ్లం సరి చేస్తే పితృదేవ దోషం పోతుంది, మీరు మంచిగా అవుతారు. కొందరు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని గుళ్ళు తిరిగినా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా గానీ ఆ యొక్క ఎనర్జీ అనేది వెళ్ళిపోదు మనల్ని. అంటే అవి ఇష్టంతో మనల్ని పట్టుకుంటాయి కాబట్టి మనల్ని వదిలి ఎక్కడ పోవు. కాబట్టి మనం వాళ్ళను మీ నుంచి వేరు చేయడం జరుగుతుంది. వేరు చేస్తే అప్పుడు మీకు మంచిగా అవుతుంది. చూసారు కదండి, పితృదేవతల యొక్క దోషం వల్ల మీరు ఇబ్బంది పడుతున్నట్లయితే ఆ దోషం నుంచి సొల్యూషన్ రావాలి అనుకున్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాంటాక్ట్ చేసేయండి. థాంక్యూ గురుగారు.